నేను, మా డాడీ, మా మమ్మీ బండి మీద చెరువుగట్టు వెళ్ళినాము. చెరువుగట్టు వెళ్ళినాక పైకి ఎక్కంగానే అక్కడ చాలామంది ఉన్నారు. చాలాసేపు టైం పట్టింది, ఒక 1 అవర్ దాకా. తర్వాతకి పైనున్న శివలింగాన్ని దర్శించుకొని కిందికి దిగుతున్నాము. ఒక్క వింత విచిత్రం జరిగింది. ఏంటిదంటే మా మమ్మీకి అసలు భయం అవుతుందంట. మా డాడీనేమో ముందు దిగి నువ్వు వెనక నుంచి వస్తానని చెప్పింది. దిగుతున్నాగా మనుషులను చూసుకుంటే మా మమ్మీకి కళ్ళు తిరుగుతున్నాయని కొద్దిసేపు కూర్చున్నాను. నేను మా డాడీ కొద్దిసేపు ముందుకెళ్ళి నిలబడ్డాం. మెట్ల దగ్గరికి నిలబడ్డ దగ్గర అక్కడ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ ఎక్కుతున్నారు. మీరు కూడా వినేయండి ఒకసారి. మేము వెళ్ళిన రోజు చాలా రష్ ఉంది. అక్కడ మెట్లు ఎక్కుతుండగానే చాలా రష్ ఉంది. నేను చూసి షాక్ అయ్యాను. మా డాడీ మా మమ్మీ కోసం కిందికి దిగి వెయిట్ చేస్తున్నాడు. దిగినాక కొబ్బరికాయ కొట్టి కొద్దిసేపు గుడిలో ప్రశాంతంగా కూర్చున్నాను. నేను ఆట ఆడుతున్నాను. మా మమ్మీ మా డాడీ మంచిగా ఫోటోలు దిగినాయి అన్నీ చూసుకుంటున్నారు. అంతలోపు 1:30 అయింది. శివుని ఆలయం మూసేసేది. మరి 3 o'clockకి ఓపెన్ చేస్తామనేసరికి అందులో ఒక పిల్ల తల్లి వస్తుండగా రామ్మ మూసేస్తున్నాను తొందరగా ఊరికొస్తుంది. అయిపోయినాక కొద్దిసేపు కోనేరు చూసి కోనేరు చుట్టుపక్కలంతా విలేజ్ చూసి ఎంత ప్రశాంతంగా ఉందో. కోనేరులో స్నానాలు చేస్తున్నాము. తర్వాతకి కిందికి దిగి అక్కడ జ్యోతిష్యాలు చెప్తున్నారు. కొద్దిసేపు చూసాము కానీ మేము చెప్పించుకోలేదు. చూసి ఇంటికి బయలుదేరాము. ఇంటికి బయలుదేరినాక ఏం చేసామో మీరే చూడేయండి, ఓకేనా. నేను, మా మమ్మీ, మా డాడీ విశాల్ మార్ట్కి వెళ్ళాము ఈవినింగ్ టైంలో. ఎందుకు వెళ్ళామంటే నా షూస్ చెరువుగట్టు పోతుండగా ఎక్కడికో పడిపోయినాయి. మా మమ్మీ షూస్ కొంటాను వెళ్ళింది. షూస్ చూస్తేనేమో ఒక్కటి కూడా బాగాలేవు అనుకుంది. అన్నీ పింక్ కలర్లో ఉన్నాయి. ఫస్ట్ మా మమ్మీ చెప్పులు ట్రయల్ చేసుకుంది. ఒక చెప్పులు నచ్చాయి. ఈ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ మాత్రమే ఉన్నాయి. పింక్ కలర్ అంతగానో ఎక్కువ నచ్చలేదు మా మమ్మీకి. బాగున్నాయి కానీ గర్ల్స్ ఎక్కువ యూజ్ చేస్తారని. తర్వాతకి మా మమ్మీ షూస్ చూసింది. మా మమ్మీకి షూస్ చూసుకున్న తర్వాతకే బాగాలేవు కదా, నాకు ఇప్పుడు 3 ఉన్నాయి అనుకున్నట్టుంది, తీసుకోలేదు. తర్వాతకి నాకు ప్యాంట్లు చూసింది. ఆ ప్యాంట్లలో 2 బాగా నచ్చాయి ఫ్రెండ్స్ నాకు. అవి తీసుకున్నాక మా మమ్మీ సెలెక్ట్ చేసుకుంది. మా డాడీ రాగానే చూపించింది. బ్యాగ్స్లలో హ్యాండ్ బ్యాగ్ చూసింది. హ్యాండ్ బ్యాగ్ చూసినాక మళ్ళీ ఇటు వచ్చి టోపీలు చూసింది. ఒక టోపీ తీసుకుంది. తర్వాతకి రీయో అని తిరిగేసరికి మళ్ళీ నా షర్ట్స్ కనిపించాయి. షర్ట్స్ మీద జీన్స్ తీసుకుని కదా, దాని మీద షర్ట్ ట్రయల్ చేద్దామని చూసింది కానీ షర్ట్స్ అంతా బాగాలేవు. మళ్ళీ టాయ్స్ ఏరియాకి వెళ్ళాము. టాయ్స్ తీసుకున్నాక మళ్ళీ జూమ్ అని వచ్చేసరికి మా డాడీ ఎదురు వచ్చిండు. మా డాడీ ఎదురు రాగానే నన్ను ఎత్తుకుండు. అంతలోపు ఫోన్ వచ్చింది, వచ్చేసాము ఇంటికి.